అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విదురా ఛానల్. అందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి రోజులు మనందరం కూడా కలుసుకోవాలని మన ఛానల్ ద్వారా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేశభక్తి గీతాలు రచించిన మహాత్ముల గురించి కొంచెం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఒక మంచి దేశభక్తి గేయం స్మరించుకుందాం సాప్తికంగా. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ, జయ 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 శతసహస్ర నరనారీ హృదయ నేత్రీ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ, జయ 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 శతసహస్ర నరనారీ హృదయ నేత్రీ, జయ జయ సుశ్యామల సుశ్యామచల చేలాంచల, జయ జయ సశ్యామల సుశ్యామచల చేలాంచల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ, దివ్యధాత్రీ, దివ్యధాత్రీ. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు అనే ఆయన ఇంకొక చక్కని లలిత గీతం, మంచి దేశభక్తి గీతం రచించారు. అదేంటంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం చూసుకొని ఇక జీవనయానం చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. గరిమెళ్ళ సత్యనారాయణ గారు మన తాత తండ్రులందరినీ ఉర్రూతలూగించే ఒక మంచి గీతం రాశారు. అదేంటంటే, భారతీయుల్లో ఉడుకు రక్తం పొంగాలనేసి ఆయన చాలా కోరిక పడ్డారనమాట. స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశం బగు శక్తులెదిరిన నిర్భయముగా నెదురించండి, పరుల పాలనలో బాధలు పొందుచు బ్రతికిన చచ్చిన భేదము లేదు, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి. సాగిన ప్రయాణంలో చిట్ట చివరికి ఎట్టకేలకు మనం చాలా మందిని పోగొట్టుకున్నాక స్వాతంత్రం లభించింది. ఆ ఆనందంలో చాలామంది కవులు గేయాలు రాశారు. మహాత్ములు అందరూ వాటిని పాటలుగా పాడారు, కూర్చారు. అయితే బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనే చాలా గొప్ప రచయిత మన ఆల్ ఇండియా రేడియోలో ఒక గొప్ప గీతం రాశారు. అది ఎప్పుడు అనుకున్నారు? మన స్వాతంత్రం సిద్ధించిన సంవత్సరం తర్వాత, కరెక్ట్గా 1948 సంవత్సరం ఆగస్టు 15 యానివర్సరీ అనమాట. మన స్వాతంత్రం సంపాదించిన ఒక సంవత్సరం తర్వాత ఆయన ఒక మంచి పాట రాశారు. ఆయన రాసిన పాటకి ఇంకా మంచిగా టంగుటూరి సూర్యకుమారి గారు అనే గొప్ప గాయని
ఆవిడ ఆవిడ తాలూకు గ్రామ్‌ఫోన్ రికార్డ్ లేని ఇల్లు ఎక్కడ ఉండేది గాదుట. హ్మ్. అందుచేత టంగుటూరి సూర్యకుమార్ గారి చేత రజనీకాంతరావు గారు రాసిన పాట పాడించి రేడియోలో ప్రసారం చేశారట. అదేంటంటే అది ఇంకా చాలా గొప్ప పాట. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, భారతదేశమే నా దేశం, భారతీయులం మా ప్రజలం, మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. వీడియోలో మరికొంత దూరం ముందుకు వెళ్ళే ముందు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మా వీడియో మీకు నచ్చినట్టయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. చాలామంది లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ చేయటం లేదు. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, మరింత ప్రేరణ కలిగిస్తాయి అని నేను సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన సంస్కృతిలో ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు జ్యోతి ప్రజ్వలనం చేయడం, వేదమంత్రాలు, వేదాశీర్వచనం చేసుకోవడం, చివరగా మంగళహారతి నీరాజనాలు ఇవ్వడం మన సాంప్రదాయం. కాబట్టి ఇప్పుడు రజనీకాంతరావు గారు రాసిన పాటలోంచే వేదమంత్రాలు మళ్ళీ నేను మీకు వినిపించబోతున్నాను. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి, అహింసా పరమో ధర్మః, సత్యం వద ధర్మం చర, అహింసా పరమో ధర్మః, సత్యం వద ధర్మం చర, ఆది ఋషుల వేదవాకులు, మా జాతి గౌతముల సువాకులు, మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి. గురజాడ అప్పారావు గారి పాట వినని వాళ్ళు అసలు ఎవరు ఉండుండరేమో. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. గురజాడ అప్పారావు గారికి ఘన నివాళి అర్పించకుండా మాత్రం ఎవరు ఉండకూడదు అని నేను అనుకుంటా. చివరిగా మంగళహారతి ఇద్దాం గరిమెళ్ళ సత్యనారాయణ గారిని తలుచుకుని. సంఘములోని ఐక్యత వేగమే, సంఘట పరపుము శాంతి పధాన, సంఘములోని ఐక్యత వేగమే, సంఘట పరపుము శాంతి పధాన, స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగళ్యపు హారతులిమ్మా, స్వర్గతుల్యమౌ స్వతంత్ర జ్యోతికి మాంగళ్యపు హారతులిమ్మా, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశంబగు శక్తులెదిరిన నిర్భయముగనెదురించండి, స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి. జై హింద్.